ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులకు మించవద్దని, ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతానికి 500 ఇల్లు కేటాయిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో కలిసి భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనర్హులు అని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా కూడా రద్దు చేస్తామని, అర్హత కలిగిన వారిని తప్పనిసరిగా ఎంపిక చేయాలని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్కు హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అన్ని మండలాల్లో భూభారతి, కొత్త ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. కాన్ఫరెన్స్లో కలెక్టర్తో పాటు పోలీస్ కమిషనర్ గౌస్ సలాం, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయి, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ చాద్ వాజ్పేయి, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్ ఉన్నారు. సో మీకు ఆల్రెడీ నా నోటీస్ లో పెట్టారమ్మా. మండే లోపు నేను అది క్లియర్ చేసి ఇస్తాను. సో అయినప్పటికీ ఏం చేస్తున్నాం ఉద్దేశంతో అది చేసుకున్నాం సార్. సో సార్